friends, in this vlog నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే the entire process, advantage and disadvantages including the cost involved in a hair spa. So hair spa basically ఏంటంటే it's a beauty treatment అండి for your hair. Both men and women can easily afford it. ఇందులో ఏంటంటే మీ స్కాల్ప్ లో ఆయిల్ ప్రొడక్షన్ చాలా ఎక్కువగా అవుతుందని డాండ్రఫ్ తో సఫర్ అవుతున్నా కానీ లేకపోతే స్ప్లిట్ ఎండ్స్, ఫ్రిజీ హెయిర్, ఈ పొల్యూషన్స్ వల్ల చాలా హెయిర్ ఫాల్ తో ప్రతి ఒక్కళ్ళు సఫర్ అవుతున్నారు కదా. సో ఇలాంటి టైంలో వన్స్ ఇన్ 6 months ఇఫ్ యూ గెట్ అ హెయిర్ స్పా డన్ మనకు చాలా యూజ్ ఉంటుంది, బెనిఫిషియల్ అనమాట. సో దీని కాస్ట్, అసలు ఎంటైర్ ప్రాసెస్ హెయిర్ స్పాలో ఏం చేస్తారు. సో వెన్ యూ గో టు అ పార్లర్ అండ్ సే నాకు ఒక హెయిర్ స్పా అవైల్ చేసుకుందాం అనుకుంటున్నాను అంటే ఏమేమి అందులో ఇంక్లూడ్ అవుతుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నానండి. సో మీకు ఎనీ క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ది వీడియో.
స్ప్లిట్ ఎండ్స్ తో సఫర్ అవుతున్నారా? డ్రై హెయిర్ ఉందా? మీ హెయిర్ లో స్కాల్ప్ లో చాలా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉందా? సో ఐ యూ సఫరింగ్ ఫ్రమ్ హెయిర్ ఫాల్ అండ్ లాట్ ఆఫ్ డాండ్రఫ్? సో ఈ అన్ని ప్రాబ్లమ్స్ కి there is one solution, that is ప్లీజ్ గెట్ అ హెయిర్ స్పా డన్ ఫర్ once in 6 months. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద ఫస్ట్ ఏంటంటే హెయిర్ వాష్ చేస్తారు. హెయిర్ వాష్ చేసేసాక ఒక హెయిర్ స్పా క్రీమ్ అప్లై చేస్తారు. సో నేను ఇప్పుడు ఒక ప్రికాషనరీ స్టెప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఎప్పుడైనా మనం హెయిర్ స్పాకి వెళ్తే కంపల్సరీ మీరు ముందు రోజు ఏం చేయాలంటే హెయిర్ ఆయిల్తోని మీ హెయిర్కి చాలా మంచిగా హెయిర్ ఆయిల్ పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఎలాగో వాళ్ళు మీకు హెయిర్ వాష్ చేస్తారు కాబట్టి ఆయిలీ హెయిర్ ఉంటే మరీ డ్రై అవుట్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఈ మొత్తం ప్రాసెస్ 45 minutes to 1 hour ఉంటుందండి. సో యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. ఎక్కువ టైం ఓపిక లేకుండా ఉంటాం కదా ఒక్కొక్కసారి. సో మనం ప్రిపేర్గా ఉండాలన్నమాట. ఓకే, 45 minutes అవుతుంది. సో దాట్ విల్ మేక్ యూ అవైలబుల్, అజైల్గా ఉంటాము. ఇంకోటి ఏంటంటే హెయిర్ స్పా క్రీమ్ అనేది ఎన్నో బ్రాండ్స్ ఉన్నాయి. సో అందులో మనం చూడాలన్నమాట ఇంగ్రీడియంట్స్లో. సో ఏ బ్రాండ్ మనకి యూజ్ అవుతుంది, ఏ బ్రాండ్ కొంచెం బాగుంది, సల్ఫేట్ ప్రొడక్ట్స్ ఎక్కువ లేకుండా ఏదైతే ఉందో అది మనం యూజ్ చేయాలి. తర్వాత హెయిర్ స్టీమ్ పెడతారండి. అప్పుడు కూడా మనం కాన్షియస్గా ఉండాలి. ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి టూ హాట్. మరీ హాట్గా ఉంటే అలా అంత పెద్దగా బెనిఫిషియరీ ఏముండదు, అలానే ల్యూక్వామ్ కాదు. సో ఆ టెంపరేచర్ మీకు సూట్ అవుతుందా లేదా అంతే టెంపరేచర్లో యూ విల్ హ్యావ్ అ హెయిర్ స్టీమ్. ఫైనల్లీ వచ్చేసి దే వాష్ యువర్ హెయిర్ అండ్ బ్లో డ్రై. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే బ్లో డ్రై మరీ ఎక్కువగా చేసేస్తే ఏమవుతుంది, చాలా డ్రైనెస్ అయిపోయి మళ్ళీ ఫ్రిజినెస్ వచ్చేస్తుంది. సో మరి అంత బ్లో డ్రై చేయాల్సింది ఏం లేదు. సో యూ కెన్ టెల్ దెమ్, అంటే ప్రొఫెషనల్కి తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రొఫెషనల్, ఎక్కువగా బ్లో డ్రై చేయొద్దు అని మీరు చెప్పాలన్నమాట. సో కాస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే అండి, దీని కాస్ట్ హెయిర్ స్పాలో నెక్ దాకా ఒక రేట్, తర్వాత వేస్ట్ దాకా, అంటే యాజ్ పర్ యువర్ లెంత్ ద కాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ చేంజెస్ అండి. సో వన్స్ ఇన్ 6 months చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ ఎంటైర్ వీడియో మీరు చూసారు కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.